ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పాలకొల్లు వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు, నాయకురాలు, న్యాయవాది, వాక్సర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్, సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కర్రా జయసరిత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మన దేశ భక్తిని ప్రపంచం అంతా చాటి చెప్పిన గొప్ప మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. మరి గాంధీ గారు అహింస, శాంతి మార్గంలో స్వతంత్రాన్ని సంపాదించాలి అనుకున్నప్పుడు అది సరిపోదు, సాయుధ పోరాటం ద్వారా మన స్వతంత్రాన్ని సంపాదించుకోవాలని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి 1879లో జనవరి 23వ తారీఖున ఒరిస్సాలోని కటక్లో మరి జానకిరామ్ అలాగే ప్రభావతి బోస్లకు జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయన చిన్న వయసులోనే మరి విద్యా బుద్ధులు నేర్చుకొని మరి డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన వివేకానంద స్వామి తత్వంతో అలాగే రామకృష్ణ పరమహంస మాధవ సేవ అనే ఒక దేశభక్తితో ఆయన రాజకీయాల్లోకి చేరి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఆయన గాంధీతో విభేదాల కారణంగా మరి గాంధీ మహాత్ముడు శాంతియుత అహింస మార్గాల్లో మరి వెళ్ళాలి, స్వతంత్రం సంపాదించాలనుకున్నప్పుడు అది సరిపోదు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అని అంటే కంపల్సరీ సాయుధ పోరాటం చేయవలసిందని పట్టుపట్టిన ఏకైక వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. మరి తరువాత కాంగ్రెస్లో 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి మరి గాంధీ గారి వల్ల విభేదాల కారణంగా అలాగే కొంతమంది రాజకీయ నాయకుల అనాలోచిత కారణంగా మరి తన పదవికి రాజీనామా చేసి 1944లో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి మరి అలాగే చలో ఢిల్లీ అనే కార్యక్రమంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించి స్వతంత్ర ఉద్యమానికి కృషి చేశారు. అంతేకాకుండా అలాగే మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి మరి 2వ ప్రపంచ యుద్ధమే ఒక అద్భుత అవకాశంగా తీసుకొని అక్కడ జర్మనీ, ఫ్రాన్స్ అలాగే జపాన్ దేశాలతో విదేశాల్లో పర్యటించి ఆర్థిక దౌత్య సహకారాలతో అక్కడ యుద్ధ ఖైదీలను అలాగే ఎవరైతే రబ్బర్ తోటలో పనిచేసే విప్లవకారులు ఉన్నారో వాళ్ళందరినీ, ఔత్సాహికులను వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరికీ కూడా మరి యువకులకు అందరికీ కూడా శిక్షణ ఇచ్చి మరి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి మరి బ్రిటిష్ వారిని గడగడలాడించిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ విధంగా మన స్వతంత్రం కోసం పోరాటం చెంది వాళ్ళ యువకులందరికీ కూడా శిక్షణ ఇచ్చి మరి అత్యద్భుతమైన శిక్షణ ఇచ్చి బ్రిటిష్ వారిని గడగడలాడించిన గొప్ప వ్యక్తి. అయితే 1945వ సంవత్సరంలో ఆయన అదృశ్యం అవడం జరిగింది. ఆయన మన స్వతంత్రం కోసం మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని తీసుకొస్తాను, మరి బిచ్చం అడిగితే స్వతంత్రం రాదు, మనం పోరాడి సాధించుకోవాల్సిందే నిజమైన స్వతంత్రం అని చెప్పి ఆ రోజు మరి ఎంతోమంది యువకుల్లో చైతన్యాన్ని కలిగించి అలాగే మరి దేశం కోసం ప్రాణాలను అర్పించి మరి కొందరు రాజకీయ నాయకుల మేధావుల ముసుగులో వెనుక ఉన్న కొందరు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి సుభాష్ చంద్రబోస్ని ఒక అనామకుడిగా అలాగే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అనాథుడిగా చచ్చిపోయిన ఏకైక దేశభక్తి నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే మరి సుప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు, విప్లవకారుడు, అలాగే కొందరి రాజకీయ ఇండియా నేషనల్ ఆర్మీ అలాగే ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కొంతమంది రాజకీయ నాయకుల కుట్రల వలన, కాంగ్రెస్ పెద్దల అఘాయిత్యాల వలన అలాగే బ్రిటిష్ ప్రభుత్వ అఘాయిత్యానికి బలైపోయి ఆ తర్వాత ఆ విధంగా ఆయన్ని అందరూ కూడా జైలు పాలు చేసి బంధించడం జరిగింది. ఎందుకంటే మరి ఈయన ఎక్కడైతే ప్రధానమంత్రి అయిపోతారో అని చెప్పేసి చాలామంది కుయుక్తులు పని గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళందరూ కూడా ఆయన జైలు పాలు చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో సుప్రసిద్ధ విప్లవకారుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనందరం కూడా ఈరోజు ఈ జయంతి సందర్భంగా ప్రతి భారతీయుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి విద్యార్థులందరూ కూడా యువత కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే మరి ఆయనకిచ్చే మన నిజమైన ఘన నివాళి ఏంటంటే ఆయన మనం గుండెల్లో పెట్టుకుని పూజించడం తప్ప అంతకంటే